ఆదికాండము 19వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం చూద్దాం. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది కదా, చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని. ప్రార్థన చేసుకుందాం తలలు వంచి. వాక్య స్వరూపి యేసయ్య, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి ఆరాధనలో తండ్రి మీరు మహిమ పొందినందుకు నీకు వందనాలు. కొద్దిసేపు తండ్రి వాక్యమును ధ్యానించుకొని పోతూ ఉండగా అల్పుణ్ణి అయోగ్యుణ్ణి నన్ను సిలువ చాటును మరుగుపరుచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా శక్తి, మా బలము, మా జ్ఞానం ఏది ప్రదర్శింపబడకూడదు తండ్రి. నీ వాక్యము బిడ్డలు స్పష్టంగా వినగలగాలి తండ్రి. అటువంటి స్వరాన్ని మీరు తండ్రి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యం వింటూ ఉండగా మా హృదయాలు సిద్ధపాటు దయచేయండి తండ్రి. వాక్యంలో ఉన్న మర్మాలు మేము గ్రహించుకొని మా జీవితాల్లో అన్వయించుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని, ఈ వాక్య జ్ఞానం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, తలెత్తి నా వైపు చూస్తూ చక్కగా వినటానికి ప్రయత్నం చేయండి. ఆదికాండంలోని ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకొని ఉన్నాం. మనందరికీ జ్ఞాపకం ఉన్నటువంటి విషయమే, బాగా పరిచయం ఉన్నటువంటి విషయమే. సొదొమ గొమొర్ర అనే పట్టణాల మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతూ ఉంది. కాబట్టి ఆ సొదొమలో ఉన్నటువంటి లోతు యొక్క కుటుంబం అందరూ కూడా అక్కడి నుంచి పారిపోతూ ఉన్నారు. లోతు అడుగుతూ ఉన్నాడు, నేను తప్పించుకొని పోవటానికి ఒక చిన్న గ్రామం ఎదురుగా కనపడింది, ఆ చిన్న గ్రామంలోకి నేను వెళ్తాను, అది చిన్నదే కదా అని చెప్పి లోతు తడవు చేయకుండా అడగటం మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దూత అంటూ ఉంది, ఇదిగో నీవు చెప్పినటువంటి ఆ ఊరు నాశనం చేయను, ఆ విషయంలో నీ మనవి నేను అంగీకరించి ఉన్నాను. అయితే ఈ కాంటెక్స్ట్ అంటే ఈ సందర్భంలోంచి ఒక చిన్న మాటను తీసుకొని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఏంటి ఆ మాట అంటే చిన్నది కదా. ఏంటి ఆ మాట? చిన్నది కదా. ఈ యొక్క వాక్య భాగంలోంచి మనకి చాలా విషయాలు మనం ధ్యానం చేసుకోవచ్చు. లోతు ఏ విధంగా తడవు చేసింది, లోతు ఏ విధంగా పరిగెడుతూ ఉంది, లోతు ఏ విధంగా దేవుని యొక్క దూతను అడుగుతూ ఉంది, దేవుని అడుగుతూ ఉంది, ఎన్నో విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క వచనంలోంచి ఒక చిన్న మాటను మనం చదువుకుంటూ ఉన్నాం. ఏంటి ఆ మాట అంటే చిన్నది కదా. చిన్నది అనే మాటకి రెండు అర్థాలు ఉంటాయి. స్వల్పమైనది అంటే ఉన్న దాంట్లో అన్నింటిలో కన్నా స్వల్పంగా ఉంటే దాన్ని చిన్నది అంటాం. అదేవిధంగా చిన్నది అని ఇంకో దాన్ని కూడా పిలుస్తారు. ఎవరో దేన్నో తెలుసా? ఆడవాళ్ళని కూడా ఏమని పిలుస్తారు? చిన్నది అని చెప్పి పిలుస్తారు. గ్రాంధికం, అది గ్రాంధిక భాషలో చిన్నది అంటే. చిన్నది అంటే ఏమని అర్థం? ఆడవాళ్ళు అంటే చిన్నవాళ్ళు అని కాదు, ఎవరైనా సరే. అయితే ఈ పదానికి ఉన్నటువంటి అర్థం అది. ఇక్కడ చిన్నది కదా అనే మాటను తీసుకొని ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మన జీవితంలో చాలా చిన్న విషయాలు కనిపిస్తాయి. మనం వెళ్ళే మార్గంలో చాలా చిన్న అడుగులు కనిపిస్తాయి. మనం చేసే పనుల్లో చాలా చిన్నవి కనిపిస్తాయి. అంటే మన మాటల్లో, మన క్రియల్లో, మన ఆలోచనల్లో, మన పనుల్లో అన్నిట్లో కూడా చిన్నవిగా ఉండేవి చాలా కనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ చిన్న వాటి వలన వచ్చే ప్రమాదం ఏమిటి, ఆ చిన్నవి మన జీవితంలో ఎలాంటి మార్పును తీసుకొని వస్తాయి అనే కొన్ని విషయాలు నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. చిన్నది కదా అని చెప్పి సులభంగా తీసుకోవటానికి వీలు లేదు. దానియేలు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే
దానియేలుని, షడ్రకు, మెషకు, అబేద్నెగోలుని నెబుకద్నెజరు రాజు ఆయన రాజ్యానికి బందీలుగా తీసుకుని వెళ్ళిపోయాడు. రాజుగారు అన్నారు, వీళ్ళంతా రాయల్ ఫ్యామిలీ మెంబర్స్. దానియేలు ఏ కుటుంబం నుంచి వచ్చాడు? రాజు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ని నేను ఒక రకంగా వాడుకోవాలి నా రాజ్యంలో అని నెబుకద్నెజరు యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళిక ప్రకారము ఈ పిల్లలందరినీ కూడా చక్కగా పోషించి వాళ్ళకి బుద్ధి జ్ఞానం అంతా నేర్పి ఉన్న దాంట్లోంచి వాళ్ళని షైన్ చేసి వాడుకోవాలి అని చెప్పి ఎవరి ఉద్దేశం? నెబుకద్నెజరు యొక్క ఉద్దేశం. కాబట్టి నెబుకద్నెజరు దానియేలుతో పాటు వచ్చినటువంటి వారందరికీ ఏమని చెప్పాడంటే, మీరు నేను తినే భోజనం తినాలి అన్నాడు. ఎవరి భోజనం? రాజుగారి భోజనం తినాలి అన్నాడు. ఎందుకండి అంటే భోజనాలన్నిటిలో కల్లా చాలా ఉత్తమమైనది, న్యూట్రిషన్స్ ఉండేటటువంటి భోజనం ఎవరి భోజనం? రాజుగారి భోజనం. ఎందుకంటే అంత గొప్ప ఆయన తినాలంటే మరి ఎన్ని మేకలు కోయాలి, ఎన్ని ఒంటెలు కోయాలి, ఎలాంటి పదార్థాలు వండాలి, ఇలా చక్కగా రాజుగారి భోజనం ఉంటుంది. కాబట్టి ఆ భోజనంలో పోషకాలు ఎక్కువ ఉంటాయి. పిల్లలు వాటిని తింటే ఏం పొందుకుంటారు? వాళ్ళు బలం పొందుకుంటారు, వృద్ధి చెందుతారు. రేపు పొద్దున్న రాజ్యంలో వీళ్ళు చక్కగా ఉపయోగపడతారని ఎవరి ప్రణాళిక? రాజుగారి యొక్క ప్రణాళిక. ఈ భోజనం పెట్టి వాళ్ళని చక్కగా తీర్చిదిద్ది రాజుగారి ముందు పెట్టాలి, అక్కడ ఉద్దేశం. అయితే దానియేలు దగ్గరికి వచ్చి అడిగారు, దానియేలు ఇదిగో రాజుగారి భోజనం ఉంది ఇక్కడ, కొద్దిగా భోంచేస్తావా, తింటావా అని చెప్పి దానియేలుని అడిగితే, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో దానియేలు అంటూ ఉన్నాడు కదా, రాజు భుజించు వేడుకొనగా. ఇక్కడ నపుంసకుల అధిపతిని, ఒక అధిపతి వాళ్ళ మీద అధికారిగా ఉన్నాడు, ఆయన వేడుకుంటున్నాడట. ఏమని వేడుకుంటున్నాడు? రాజుగారు చేసే భోజనం నేను చేయను, రాజుగారు చేసే ద్రాక్షారసము నేను త్రాగను. ఎందుకని? దానియేలు ఎవరు లేరు కదా, ఎక్కడి నుంచి వచ్చారు దానియేలు? వీళ్ళంతా కూడా ఏ రాజ్యం నుంచి తీసుకుని వచ్చారు? యూదా రాజ్యం నుంచి తీసుకుని వచ్చారు. నువ్వు రాజనగరిలో, రాజపట్టణంలో నువ్వు ఉన్నావు. నిన్ను గమనించే వాళ్ళు నీ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా లేరు. అది కూడా ఏమైనా తప్పు చేయమంటున్నారంటే తప్పు చేయమంటలేదు. ఏమని అడుగుతున్నారు? దానియేలుని భోంచేయమంటున్నారు. ఏమన్నారు? భోజనం చేయన్నారు. భోజనం చేయటంలో తప్పేముందండి? ప్రార్థన చేసుకుని తిన్నప్పుడు అన్నీ ఏమైపోతాయి? పరిశుద్ధమైపోతాయా? కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, నేను పానం చేసినా లేదంటే భోజనం చేసినను మీరేమి చేసినను సమస్తము దేనికోసం చేయమంటాడు? దేవుని మహిమ కొరకు చేయండి అని చెప్పి వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి దానియేలు భోజనం చేయమంటే ఎందుకు ఒప్పుకోలేదు అనేది ఇక్కడ ప్రశ్న. చిన్న విషయమే, ఎవరు చూడటం లేదు, దానియేలుని ఎవరు కూడా గమనించటం లేదు, దానియేలుకి ఎవరితో సంబంధం లేదు. అది కూడా తప్పేం కాదు, ఇది తప్పేం కాదు. రాజుగారు చేసే భోజనం చేయమన్నారు అంతే. కానీ చిన్నదే కదా అని చెప్పి దానియేలు అవకాశం తీసుకోలేదు. చిన్నదే కదా అని చెప్పి ఒప్పుకోలేదు. భోజనం చేయటంలో ఏం తప్పు ఉందండి అని చెప్పి ఆయన ఆలోచించలేదు. నేను ఖచ్చితంగా చెయ్యను అని చెప్పాడు. దానియేలు తీసుకున్నటువంటి నిర్ణయం చిన్న విషయమైనప్పటికీ కూడా ఆ భోజన విషయంలో ఆయన ఏమంటున్నాడంటే, నేను అపవిత్రుణ్ణి కాకుండానట్లు. ఆ చిన్న పని వల్ల దానియేలు ఏమైపోతాడనే ఉద్దేశము? అపవిత్రుడైపోతాడు. నన్ను అపవిత్రం చేసేటటువంటి ఆ చిన్న భోజనం గురించి నేను కాంప్రమైజ్ అవ్వను. నన్ను అపవిత్రం చేసేటటువంటి ఆ చిన్న మాటల గురించి నేను కాంప్రమైజ్ అవ్వను. నన్ను అపవిత్రం చేసేటటువంటి ఆ చిన్న పాపము గురించి నేను రాజీ పడను. నన్ను అపవిత్రం చేసే చిన్న కోపము, చిన్న పగ, చిన్న ప్రతీకారము, వీటి గురించి నేను రాజీ పడను అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే దానియేలు. ఏమవుతుంది రాజీ పడితే అంటే, రాజీ పడితే నేను అపవిత్రుని అయిపోతాను. చిన్నదే కదా, ఆ చిన్నదే నిన్ను అపవిత్రుడుగా మారుస్తుంది. కాబట్టి
చిన్నది కదా అని చెప్పి అలసత్వం చేయనే కూడదు. చిన్న పాపమే కదా అని చెప్పి రానివ్వకూడదు. చిన్న కోపమే కదా అని చెప్పి మనం కోప్పడకూడదు. చిన్న పగే కదా అని చెప్పి పగకి మన హృదయంలో స్థానం ఇవ్వకూడదు. ఏమవుతుందంటే ఆ చిన్నది నీ హృదయంలో నాటబడి చాలా విపత్కరమైన పరిస్థితులు పెద్దదిగా మారిపోయి అది మనల్ని ఏం చేస్తుంది అంటే నాశనానికి నడిపిస్తుంది. హల్లెలూయా. దానియేలుకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే దానియేలు దేవదూతల ఆత్మ కలిగినటువంటి వాడు. ఎందుకంటే ఆయన కలల భావాలు చెప్పటం మాత్రమే కాదు, కానీ ఒకవేళ మనం కల మర్చిపోతే నువ్వేం కలగన్నావు ఆ కళలో వచ్చేటువంటి భావం కూడా ఆయన చెప్పేటటువంటి వాడు. ఇంత శక్తి, ఇంత బలం, ఇంత ఆత్మీయత ఎలా వచ్చింది దానియేలు కంటే, దానియేలు నన్ను నేను అపవిత్రపరుచుకోను అని చెప్పి అంటూ ఉన్నాడు. ఏ విషయంలో కూడా దానియేలు పలికే మాట ఏంటంటే రాజీ పడను. చెప్పండి ఏంటది? రాజీ పడను. ఇంగ్లీష్లో నో కాంప్రమైజ్. రాజీ పడను. ఏ విషయంలో రాజీ పడవు? ఏ విషయంలోనూ నేను రాజీ పడను. అది చిన్నదే కదయ్యా, భోజనం చేయటమే కదా, ఏముంది, అయినా కానీ నేను రాజీ పడను. నెబుకద్నెజరు కాలంలో ఇది జరిగితే కొంతకాలం అయిన తర్వాత దర్యావేషు పరిపాలించడం ప్రారంభించాడు బబులోను సామ్రాజ్యాన్ని. దర్యావేషు పరిపాలిస్తూ ఉన్న రోజుల్లో బబులోను సామ్రాజ్యం చాలా పెద్దది. దగ్గర దగ్గర మన ఇండియా వరకు కూడా ఉన్న విస్తారమైనటువంటి సామ్రాజ్యం అది. 180 సంస్థానాలు ఉన్నటువంటి సామ్రాజ్యం, చాలా పెద్దది. ఇంత గొప్ప సామ్రాజ్యానికి 3 ప్రధానులుగా దర్యావేషు ఎన్నిక చేశాడు. ఎంతమందిని? 3. ఈ 3లో ఒకడు ఎవరంటే దానియేలు. దానియేలుది యూదా రాజ్యము, హెబ్రీయుడు, ఇశ్రాయేలీయుడు. కానీ ఇప్పుడు ఏ రాజ్యానికి ప్రధానిగా ఉంటున్నాడంటే బబులోను సామ్రాజ్యానికి ఎవరు ప్రధానిగా ఉన్నాడు? దానియేలు. దానియేలుని ప్రధానిగా చేసినప్పుడు చూడండి, సహజంగా ఎక్కడైనా మనది కాని దేశంలో మనం గొప్పవారం అవుతూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళకి మన మీద ఏం కలుగుతుంది? కుళ్ళు కలుగుతుంది. కొన్నిసార్లు మన దేశంలో మనం ఎదుగుతున్నా కానీ మన వాళ్ళు ఓర్చుకోలేరు. మన కుటుంబంలో మనం ఎదుగుతున్నా కానీ మన వాళ్ళు ఓర్చుకోలేరు, అది వేరే విషయం. కానీ దర్యావేషు పరిపాలనలో దానియేలు ఎదుగుదలని ఎవరు ఓర్చుకోలేదంటే ఆ దేశంలో ఉన్న అధికారులు, ప్రధానులు ఓర్చుకోలేకపోయారు. దానియేలు పెద్దోడైపోతున్నాడు, వీడు మన దేశం వాడు కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు, మన మీద ఆయన పెత్తనం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి దానియేలుని ఏదో విధంగా ఇరికించాలి, అంటే నేరం మోపాలి, దానియేలుని ఏదో విధంగా భయపెట్టాలి, దానియేలుకు ఉన్నటువంటి క్రెడిబిలిటీని తీసివేయాలి, దానియేలు గొప్పతనాన్ని నేలకు తీసుకుని రావాలి అని చెప్పి అక్కడున్న అధికారులు, ప్రధానులు కొంతమంది ప్రణాళిక వేసి రాజుగారి దగ్గర నుంచి ఒక శాసనం తీసుకుని వచ్చారట. ఏంటి ఆ శాసనం అంటే 30 దినముల వరకు ఎవరు కూడా నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఏ మనవి చేయకూడదు అని చెప్పి ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చివరి భాగంలో ఈ వాక్యం కనపడుతూ ఉంది. శాసనం తీసుకొని వచ్చారు, రాజుగారు దాని మీద ముద్ర వేసేశారు. వచ్చే 30 రోజుల వరకు కూడా ఎవరు ఎక్కడా కూడా ప్రార్థన చేయకూడదు, మనవి చేయకూడదు, ఏ దేవుని యొద్ద ఏ మనుషుని యొద్ద చేయకూడదు. అందరూ ఎక్కడికి రావాలి? రాజుగారి దగ్గరికి మాత్రమే రా. ఇది శాసనం. అయితే ఆ దర్యావేషు పరిపాలనలో బబులోను సామ్రాజ్యం అంతా కూడా శాసనం చాటించబడింది. అందరికీ వెళ్ళిపోయినాయి, పత్రికలు వెళ్ళిపోయినాయి. వచ్చే 30 రోజుల్లోపు ఎవరు కూడా ఎక్కడ కూడా ప్రార్థన చేయకూడదు, మనవి చేయకూడదు అని చెప్పేసి. అయితే దానియేలుకు ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే ప్రతిరోజు కూడా 3 సార్లు తన పై గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఇది దానియేలుకు ఉన్నటువంటి అలవాటు. అయితే దానియేలు ప్రార్థనలో ఇంకొక పని కూడా చేసేవాడు. తన గది తలుపులు యెరూషలేము వైపు తెరచి ఆయన ప్రార్థించేవాడని వాక్యం సెలవిస్తుంది. అంటే యెరూషలేము పట్టణం ఏ వైపు ఉందో ఆ వైపుకి కిటికీ తెరిచి అక్కడ మోకాళ్ళుని దేవాలయం వైపు చూస్తూ ఆయన ప్రార్థన చేసేవాడు. ఇందాక కూడా మనం చదువుకున్నాం కదా, సియోను పట్టణము, యెరూషలేము పట్టణం ఎంత పవిత్రమైందో వాళ్ళకి. కాబట్టి అటువైపు చూస్తూ వీళ్ళు ప్రార్థన చేసేవాడు దానియేలుకి అర్థమైపోయింది, నన్ను ఏదో విధంగా వీళ్ళు పట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు అని చెప్పేసి. అయినా కానీ దానియేలు భయపడలేదు, దానియేలు ఏమాత్రం విచారం చేయలేదు. వెంటనే ఏం చేశాడు దానియేలు అంటే యథాప్రకారముగా ఆయన తన యొక్క పై గదిలోకి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి, గది కిటికీలు తెరిచి
మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేయుచుండెను అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. దానియేలు దేవదూతల ఆత్మ కలిగినటువంటి వాడు, దానియేలు పరిశుద్ధమైనటువంటి వాడు, దానియేలు ముమ్మారు ప్రార్థించేటటువంటి శక్తిమంతుడు, దేవునితో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. ఆ రోజు కూడా యథావిధిగా ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలు ఈ విధంగా చేయటం సమంజసమా కాదా? ఏమంటే నువ్వు అంత తెలిసిన వ్యక్తివి, రాజుగారి ఆజ్ఞ ఉన్నప్పుడు మన దేవుడు మన గదిలో ఉండి ప్రార్థన చేస్తే వెంట, మన దేవుడు మన వంటగదిలో ఉండి ప్రార్థన చేస్తే వెంట, మన దేవుడు మన హాల్లో కూర్చొని ప్రార్థన చేస్తే వింటాడు కదా. అలాంటప్పుడు మరి దానియేలు ఎందుకు ఈ పని చేశాడు? దానియేలుకి బాగా తెలుసు నన్ను ఇరుకున పెట్టే పని వీళ్ళు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. కానీ దానియేలు చిన్న ప్రార్థనే కదా, ఏదో గదిలో మూల కూర్చొని చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అనుకోలే. దానియేలు ఏం చేశాడు? యథావిధిగా పై గదికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి ఫోటో తీశారు. ఏం చేశారు? ఫోటో తీశారు. ఫోటో తీసి ఎవరికి చూపించారు? రాజుగారికి చూపించారు. రోజులో ఫోటోలు ఉన్నాయా? లేదు. ఆయన వాక్యం ఉంటుంది, ఆయన్ని పట్టుకున్నారట. ఎవరైతే ఈ పై అధికారులు ఉన్నారో, ఎవరైతే రాజుగారిని దానియేలుని ఇరుకుని పెట్టాలని చూస్తూ ఉన్నారో వాళ్ళు ఏం చేశారట? పన్నాగముతో వెళ్ళి అక్కడ వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకొని ఎవరి దగ్గర తీసుకుని వెళ్ళారు? రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. దానియేలు ఎందుకు ఇట్లాంటి పని చేస్తున్నావు నువ్వు? నీకు తెలివి ఉందా ఏమన్నా? కొద్దిగానే ఆలోచించు. మన దేవుడు గదిలో కూర్చొని ప్రార్థన చేస్తే వింటాడు కదా, ఏదో ఒక మూల కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. మరి ఇన్ని తెలిసినటువంటి వ్యక్తివి, దేవదూతల ఆత్మ కలిగినటువంటి వ్యక్తివి, రాజుగారి ఆజ్ఞ ఉందని తెలిసినటువంటి వ్యక్తివి, ఆ రాజుగారి దగ్గర పనిచేస్తూ ఉన్నటువంటి వాడివి, ప్రధానివి, అయినా కానీ చిన్న విషయమే కదా అని చెప్పి దానియేలు కాంప్రమైజ్ అవ్వాల, రాజీ పడల. తాను ఏదైతే చేస్తూ ఉన్నాడు, ఏదైతే దేవునికి మోకాళ్ళని ప్రార్థిస్తూ ఉన్నాడు, యథావిధిగా దానియేలు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అయితే దానియేలుని బంధించారు, రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళారు. ఎప్పుడు ఎక్కడ పడేయాలి దానియేలుని? సింహాల బోన్లో పడేయాలి. అంటే ఎవరైతే ఈ 30 రోజుల్లో వేరే వాళ్ళకి ప్రార్థన చేస్తారో, వేరే దేవుళ్ళకి ప్రార్థన చేస్తారో వాళ్ళకి శిక్ష ఏమిటి అంటే సింహాల బోనులో వెయ్యటమే. ముందే దేవుడు సింహాలకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. రేపు పొద్దున మీ దగ్గరికి ఒక పాస్టర్ గారు వస్తారు. పాస్టర్ గారు అంత బలంగా ఏమి ఉండడు, బక్కపలసుగా ఉంటాడు. కాబట్టి ఆ పాస్టర్ గారిని మీరేమీ చెయ్యొద్దు అని ఎవరికి ఆజ్ఞ వచ్చింది? సింహాలకి. దానియేలుని బరబరా తీసుకుని వెళ్ళి ఎక్కడ వేశారంటే సింహాల బోన్లో వేశారు. సింహాలు ఆ రోజంతా కూడా ఫాస్టింగ్ ప్రార్థనలో ఉన్నాయి. కాబట్టి దానియేలుని దేవుడు చెప్పిన విధంగా పాస్టర్ గారిని అవేమీ కూడా టచ్ చేయలేం. ఎందుకంటే తర్వాత రోజు పెద్ద విందు భోజనం ఉండబోతుంది. ఎవరికి? సింహాలకి. దానియేలుని సింహాల బోన్లో వేసినప్పుడు ఆ సింహాలు దానియేలుని ఏమీ చేయలేదు. రాజుగారు వచ్చి దానియేలుని ఒక మాట అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాం వాక్యం, అది అద్భుతంగా ఉంటుంది. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. పిలిచి రాజుగారు ఏమని అడుగుతున్నాడు? జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అని పిలుస్తున్నాడు. దానియేలు ఎవరు? రాజ్యంలో ప్రధానమంత్రి. దానియేల్ అని పిలవాలి. యాక్చువల్గా ఎవరు? రాజుగారు. ఏమని పిలవాలి? ప్రధాన్ని దానియేలు అని చెప్పి పేరు పెట్టి పిలవాలి. మన అధికారి మనల్ని ఎలా పిలుస్తాడు? జీవము గల దేవుని కుమారుడా అంటాడా? ఏమని పిలుస్తారు? మనల్ని పేరు పెట్టి పిలుస్తారు. కానీ రాజుగారికి ఎరిగినటువంటి విషయం ఏంటంటే దానియేలులో ఉన్నటువంటి శక్తి, దానియేలు ఆరాధించేటటువంటి దేవుల్లో ఉన్నటువంటి శక్తి, దానియేలు ముమ్మారు మోకాలుని ప్రార్థించేటటువంటి దేవుని యొక్క శక్తి, తాను ఆజ్ఞ ఇచ్చినా కానీ ఆ ఆజ్ఞ మీరి దానియేలు చేశాడంటే ఆ దేవునిలో శక్తి ఉంది. కాబట్టి దానియేలుని పిలిచేటప్పుడు ఏమని పిలుస్తున్నాడు? జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అని పిలుస్తున్నాడు. దానియేల్ ఎస్ మై లార్డ్, నేను బ్రతికే ఉన్నాను నా రాజా అని చెప్పి దానియేలు బయటికి రావటం,
తర్వాత సింహాలకి మంచి ఆహారం వేశారట, మంచి ఆహారం. కాబట్టి ఆ రోజు సింహాలు చక్కగా భోంచేసాయి, దానియేలుని విడిచిపెట్టాయి. ఎవరైతే ఆయన మీద నేరం మోపారో వారిని ఎక్కడ వేశారు? సింహాల భూమిలో వేశారు. చిన్నదే కదా, చిన్న ప్రార్థన విషయమే కదా అని చెప్పి ఎవరు కాంప్రమైజ్ అవ్వలేదంటే దానియేలు కాంప్రమైజ్ అవ్వలేదు. దానివల్ల ఏం కలిగింది ఫలితం అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవడానికి ప్రయత్నం చేయండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలోనే 25, 26 వచనాలు మనం చదువుకున్నట్లయితే రాజు ఒక శాసనం చేశాడట. ఏమని రాజు అంటూ ఉన్నాడు, నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. చూడండి, దేవుని గురించి ఎంత గొప్పగా చెప్పబడింది అంటే, ఎక్కడికి పంపించాడు ఈ రాజు ఉత్తరాలంటే తన సంస్థానంలో ఉన్న అన్ని ప్రాంతాల వారికి పంపించాడట. అన్ని ప్రాంతాల వారికి ఏమని? దానియేలు ఆరాధించే దేవుడే జీవము గల. మనమైతే సర్దుకుపోతాం, మనమైతే ఏం చేస్తాం? సర్దుకుపోతాం. ఎక్కడో చోట ప్రార్థనే కదండి కావాల్సింది అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతాం. కొన్ని విషయాలు అసలు పట్టించుకోం. మన ఉద్దేశం ఏంటంటే అది చిన్నదే అని మన ఉద్దేశం. ఎలాంటిది? అది చిన్నదే అని మన ఉద్దేశం. చిన్న అబద్ధమే కదండి, చిన్న పొరపాటే కదండి, సర్దుకుపోదాం. సంఘానికి ఆలస్యంగా వచ్చాం, ఆరాధన 1 గంట కంటే మనం 1:15 వచ్చాం అనుకోండి, ఇంకా నయం 1:15 వచ్చాం. అసలు కొంతమంది అయితే ఏమనుకుంటాం మనం, కొంతమంది అయితే అది కూడా రాలేదు కదా. మన మధ్యలో కొంతమంది మానేశారు, మనం కనీసం ఆలస్యంగానే వచ్చాం అని చెప్పి సర్దుకుపోతాం. పాస్టర్ గారు ఎందుకండి ఎప్పుడు మమ్మల్ని అడుగుతాడు, చిన్న విషయమే కదా, అలా అసలు రాలేదు, మేము ఆలస్యంగా అయినా సరే ఆరాధనకి వచ్చాం, చిన్నదే కదా. వాళ్ళైతే అసలు ఈ పని చేయకపోయేవాళ్ళు, కనీసం మేము ఆ పని చేస్తూ ఉన్నాం అని సర్దుకుపోయే భావన మనలో కలుగుతుంది. కానీ ఆ చిన్న విషయమే మనకి పెద్దదిగా మారుతుంది. చిన్న ఆలోచన, మన హృదయంలో వచ్చే చిన్న ఆలోచన చిన్న క్రియలాగా మారుతుంది. ఆ చిన్న క్రియ ఒక అలవాటుగా మనకి మారిపోతుంది. ఒక వారం ఆలస్యంగా వచ్చాం సన్నిధికి, 2వ వారం ఆలస్యంగా వచ్చాం, 3వ వారం నుంచి ముందు రాలేవు ఇంకా. ఎందుకని? ఏమైపోయింది? ఇప్పుడు అది నీకు అలవాటు అయిపోయింది. 3వ వారం నుంచి నువ్వు 1:15కే వస్తావు. ఇంకా పాస్టర్ గారు కూడా ఏమనుకుంటాడు, ఇంకా నీ టైం సెట్, ఆయన కూడా సెట్ అయిపోతాడు. ఆయన కూడా నువ్వు 1:15కే వస్తావాలి అని చెప్పి సర్దుకొని పోతూ ఉంటాడు. అంటే మనకి ఏం అలవాటు అయిపోతుందంటే సర్దుకొని పోయేది అలవాటు అయిపోతుంది. సర్దుకొని పోయేది ఈ అలవాటు మన డెస్టినీని, అంటే మనం ఏ గమ్యానికి వెళ్ళాలో దాన్ని నిర్ణయిస్తుందట. కాబట్టి మీ అలవాట్లు దేన్ని నిర్ణయిస్తాయి? మీ డెస్టినీ, మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీ గమ్యం ఏంటి అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి ఒక మంచి ఆలోచన ఒక మంచి క్రియగా మారుతుంది, ఒక మంచి క్రియ ఒక మంచి అలవాటుగా మారుతుంది. ఒక మంచి అలవాటు మీరు చేరవలసినటువంటి మంచి గమ్యస్థానానికి అది తీసుకొని వెళ్తుంది. మీరు ఇంకా దాంట్లో ఏ విధమైన సందేహపడాల్సిన అవసరం లేదు. ఆత్మీయ విషయంలో కూడా చిన్న పాపమే కదా అని చెప్పి మనం దాన్ని అలౌ చేస్తే ఆ చిన్న పాపము మనల్ని ముంచేస్తుంది. ఆ చిన్న పాపం మనలో పెరిగి పెద్దదవుతుంది. ఆ చిన్న అబద్ధము, ఆ చిన్న తప్పు మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుందంటే మన డెస్టినీనే మార్చేస్తుంది. మనం వెళ్ళవలసినటువంటి గమ్యస్థానానికి మనది చేర్చదు, కానీ వేరే చోటకి అది మనల్ని తీసుకొని వెళ్తుంది. దానియేలు ఈ విషయంలో ఆయన సర్దుకొని పోలా. ఏముందిలేండి, ఒక్క పూటకి ఎక్కడో గదిలో ప్రార్థన చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి అనుకోలే. ఆయన జీవము గల దేవుని సేవకుడిగా, హల్లెలూయా, ధైర్యంగా ఆయన ప్రార్థన చేయటం చిన్న విషయమే అని చెప్పి సర్దుకుపోకుండా ప్రార్థన చేశాడు దానియేలు. షడ్రకు, మేషకు, అబేద్నెగోల విషయం కూడా మీకు బాగా తెలుసు. నెబుకద్నెజరు పరిపాలనలోనే ఆయన తన యొక్క ఒక దేవతా విగ్రహాన్ని నిలబెట్టాడు. అందరూ కూడా వచ్చి దేనికి మొక్కాలి? ఆ విగ్రహానికి మొక్కాలి. ఇది శాసనం. ఎవరి విషయంలో శాసనం? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ రాజ్యంలో అధికారులుగా ఉన్నప్పుడు చేసినటువంటి శాసనం. నాకు తెలియక అడుగుతాను, ఒకవేళ రాజుగారు అటువంటి ఆజ్ఞ ఇచ్చారనుకోండి, ఏమన్నా ఆజ్ఞ ఇచ్చారంటే మీరందరూ వచ్చి అక్కడ ఆ విగ్రహానికి పూజించాలి, ఆ విగ్రహానికి నమస్కారం చేయాలి అని ఆజ్ఞ. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు రాజుగారికి ఎదురు తిరగటం ఎందుకు?
వెళ్ళిపోయి ఊగినట్లు కొద్దిగా ఒక మోకాలు నుండి వచ్చేస్తే అయిపోతుంది. ఒక మోకాలు నుండి వచ్చేస్తే అయిపోతుంది. రాజుగారితో గొడవే ఉండదు కదా. రాజుగారితో వైర్యం తెచ్చుకోవాలని ఎవరన్నా అనుకుంటారా? రాజుగారితో పోట్లాడాలని చెప్పి ఎవరన్నా అనుకుంటారా? మన బాస్ ఉంటాడు, మనకేదో పని చెబుతాడు, బాస్ తప్పే అని తెలుసు, కానీ మనం ఏమంటాం? నువ్వు కరెక్ట్ అంటాం. ఎవరితో? బాస్, అధికారితో. ఎందుకంటే సర్దుకుపోదాం, వాడితో మన గొడవ ఎందుకు అని. రాజే ఆజ్ఞ ఇచ్చినప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగోలు వేరే దేశం నుంచి వచ్చి ఆ రాజ్యంలో ఉంటూ ఉన్నారు. వేరే దేశం నుంచి వచ్చారు, ఆ దేశం వాళ్ళది కాదు. అయినా కానీ రాజుగారు వచ్చి మీరు మొఖాలుండి ప్రార్థన చేయండి, పూజించండి అన్నప్పుడు ఈ ముగ్గురు కూడా ఇచ్చిన సమాధానము దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం ఒక్కసారి చూద్దాం. 3:18. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, అంటే అగ్నిగుండంలో వేసినప్పుడు ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుమని ఎవరితో అంటున్నారు? వీళ్ళు రాజుగారితో అంటున్నారు. మేము చచ్చిపోయినా సరే మాకు ఇష్టమే, మా ప్రాణం పోయినా సరే మాకు ఇష్టమే, అగ్నిగుండంలో నువ్వు పడవేసినా సరే మాకు ఇష్టమే, కానీ నేను మాత్రం ఏం చేయను అంటున్నాడంటే కొద్దిగా మోకాలుండి నేను చేయను. చిన్న పనే కదా. ఎవరో సలహా ఇచ్చింటారు పక్కన వాళ్ళే, ఏముంది దాంట్లో పిల్లలు మీకు తెలియట్లేదు, ఏ పని చేయ, చిన్న పని నమస్కారం చేసి వచ్చేయండి అయిపోతుంది మీకు పని. లేదంటే ఇప్పుడు మీ మీద ఏమొస్తుంది? శిక్ష. ఏ శిక్ష అది? మరణ శిక్ష. ఎక్కడ వేస్తారు? అగ్నిగుండంలో. అగ్నిగుండంలో శిక్ష పడుతుంది. కానీ ముగ్గురు అన్నారట, మేము ఒప్పుకోము, మేము చెయ్యము. చిన్నదైనా సరే, చిన్న నమస్కారం అయినా సరే, చిన్నగా పూజించటం అయినా సరే ఏమంటున్నారు వాళ్ళు? మేము చెయ్యం. రాజుగారు ఏం చేశారో మనకు బాగా తెలుసు. ఆ అగ్నిగుండపు మంటను హెచ్చింపజేశాడు, దాంట్లో వేశాడు. అయితే రాజుగారు ఎంతమందిని చూశాడు? లోపల నలుగురిని. ముగ్గురిని వేసిన వాడు ఎంతమంది చూశాడు? 4. అయితే బయటికి వారిని తీసిన తర్వాత రాజుగారు గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయంలోనే 28వ వచనం. ఎవడట ఆయన? వీరి దేవుడు పూజార్హుడు, అంటే పూజించటానికి అర్హత కలిగినటువంటి వాడు వీడి దేవుడే. మరి నువ్వు నిలబెట్టిన ఆయన పూజార్హుడు కాదు. ఎవరు పూజార్హుడు? దానియేలు, షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడే పూజకు అర్హుడు. నేను నిలబెట్టినటువంటి ప్రతిమ పూజకు అర్హుడు కానీ అర్హురాలు కానీ కాదు. ఆయన తను ఆశ్రయించిన దాసులను రక్షించి. జాగ్రత్తగా ఇక్కడ ఒక్కొక్క పాయింట్ మనం అండర్లైన్ చేసుకుందాం. ఒకటి, మన దేవుడు పూజార్హుడు. రెండోది, ఆయన తన్ను పూజించేటటువంటి ఆరాధించేటటువంటి దాసులను ఆయన ఏం చేస్తారట? రక్షిస్తారట. కాక వ్యర్థపరిచి రాజుగారు ఆజ్ఞనే కొట్టేశారట. చిన్న పనే కదండి అని చెప్పి సర్దుకుపోలేదు. తర్వాత అద్భుతం ఏం జరిగిందంటే అక్కడ రాజుగారే స్వయంగా ఒప్పుకుంటున్నారు, నీ దేవుడు పూజార్హుడు అని. హల్లెలూయా. కాబట్టి మనం ఏ పని చేస్తున్నా, మనం ఏం మాట్లాడుతున్నా, ఏ క్రియ చేయాలి అని చెప్పి ఆశపడుతూ ఉన్నా ముందుగా మనం జ్ఞాపకం పెట్టుకోండి, చిన్నదే కదా అని చెప్పి అలసత్వం ఇవ్వద్దు. ఆ చిన్న తప్పు, చిన్న పాపము మనల్ని బయటికి గెంటి వేస్తుంది. ఈ అరబ్ దేశంలో ప్రయాణం చేసేవాళ్ళు ఉంటారు కదా, ప్రయాణికులు. ఇప్పుడంటే అన్ని కార్లు వచ్చేసినాయి. పూర్వకాలంలో దేని మీద ప్రయాణం చేసేవాళ్ళు? ఒంటి మీద. అయితే ఒక అరబాబు ఒంటిని తీసుకొని ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు రాత్రి అయింది. గుడారం, డేరా వేసుకుంటారు. డేరాలు వేసుకుంటారు కదా, డేరా వేసుకున్నాడు. డేరాలో పడుకున్నాడు. బయట ఒంటిని కట్టేశాడు. బయట ఒంటిని కట్టేసి ఆయన చక్కగా డేరాలో పడుకున్నాడు. అర్ధరాత్రి పూట్ల ఆ ఒంటె డేరా పైకి ఎత్తి కొద్దిగా తల లోపలికి పెట్టిందంట. ఏం పెట్టింది? తల. అరబాబు చూశాడు, ఏముంది లోపలికి? తల మాత్రమే ఉంది. తలే కదా, పోన్లే అని చెప్పి మెల్లకుండా పడుకుని ఆయన ఒక పక్కన పడుకున్నాడు. అట్లాగే చలి పడుతుందేమో పాపం తల పెట్టుకుందని. ఇంకొద్ది సమయం గడిచేసరికి నడుము కూడా లోపలికి పెట్టేసిందంట. ఏంటది? వంటె.
ఇప్పుడు ఈ లోపల ఈ అరబా భవించుడు ఒక మూలకి వెళ్ళిపోయాడు. మిగతా భాగం అంతా ఎవరు ఆక్రమించారు? ఒంటి ఆక్రమించింది. ఫోన్లే ఏదో పాపం కొద్దిసేపు తెల్లారిపోద్దని చెప్పి అనుకున్నాడు, అట్లాగే పడుకున్నాడు. అయితే కొద్దిసేపు అయిన తర్వాత మెలకు వచ్చింది, చూశాడు. ఆయన ఎక్కడున్నాడంటే ఆ గుడారం బయట ఇసుకలో పొరలాడుతూ ఉన్నాడు. గుడారం లోపల డేరాలు ఎవరున్నారు? ఒంటి వచ్చి పడు. ఎవరున్నారు లోపల? ఒంటి వచ్చి. ఇప్పుడు ఆ తలే కదా అని చెప్పి అవకాశం ఇవ్వకుండా ఉంటే ఆయన ఎక్కడ ఉండేవాడు? లోపల ఉండేవాడు. ఒంటి బయటే ఉండేది. ఇప్పుడు దేనికి స్థానం ఇచ్చాడు? ఒంటికి. తలే కదా, చిన్నది కదా, చిన్న తలే కదా. ఎట్లాగా? చిన్న విషయమే కదా అని చెప్పి మనం ఒప్పుకుంటే అది మనల్ని ఎక్కడ తీసుకుని వెళ్తుందంటే నరకానికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి చిన్న విషయంలోనే కాంప్రమైజ్ అవ్వకుండా మనం ఉంటే మన యొక్క డెస్టినీ, మనం ఎక్కడికి వెళ్ళాలో అది చక్కగా నిర్ణయించబడుతుంది. కాబట్టి చిన్నది కదా అని చెప్పి ఏం ఉండకూడదు, మనలో అలసత్వం ఉండకూడదు. మీకు ఆకాను తెలుసా? ఆకాను జ్ఞాపకం ఉన్నాడా? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. అయితే యెరికో మీద యుద్ధానికి వెళ్ళారు ఇశ్రాయేలీయులు. యొర్దాన్ నది దాటి వచ్చిన తర్వాత మొట్టమొదటి యుద్ధం చేసింది ఏ దేశం మీద? యెరికో పట్టణం మీద కదా. యెరికో పట్టణం మీద విజయం సాధించారు. గొప్ప విజయం వచ్చింది ఎవరికి? ఇశ్రాయేలీయులకి. వచ్చిన తర్వాత హాయి అనే పట్టణానికి యుద్ధానికి వెళ్ళారు, కానీ అక్కడ చనిపోయారు. 3000 మంది చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం దైవ గ్రంథంలోనే. ఈ చనిపోయిన తర్వాత యెహోషువకు ఒక భయం పట్టుకుంది. ఏంటంటే, అయ్యో యెరికో మీదకి యుద్ధానికి వెళ్ళాను, విజయాన్ని సాధించాను, కానీ హాయి చిన్న పట్టణం మీదకి వెళ్ళాను, ఏమైంది? అక్కడ అపజయం ఎదురైంది, ఓడిపోయాడు. కారణం ఏంటి అని దేవునికి ప్రార్థించాడు. ఈ మాటలు మనం చదువుకున్నాం కదా, యెహోషువ చేసిన ప్రార్థనలో చాలా చక్కగా వివరించాను. అయితే కొన్ని ప్రార్థనలు మనం చూసుకున్నాం. అయితే ఇక్కడ యెహోషువ దేవునికి ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు యెహోషువకి దేవుడు ఏమని చెప్పాడంటే, మీలో ఒక చిన్న తప్పు ఉంది అన్నాడు. హల్లెలూయా. ఏముందట? చిన్న తప్పు. ఏంటా చిన్న తప్పు అని చెప్పి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనపరిచింది యెహోషువకి. యెరికో మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, అక్కడ ఉన్నవి ఏవి కూడా మీరు తెచ్చుకోవద్దయ్యా, మొత్తం ఏం చేయమన్నాడు? తగలబెట్టేయమన్నాడు. మొత్తం ఏం చేయమన్నాడు? తగలబెట్టేసేయండి, అక్కడ మీరేం తెచ్చుకోవద్దు అని చెప్పినప్పుడు ఈ యుద్ధానికి వెళ్ళినటువంటి వారిలో ఒక అతను ఉన్నాడు, ఆయన పేరు ఆకాను. అయితే ఆకాను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పై వస్త్రం కనపడింది. ఏంటది? షీనారు వస్త్రం, పట్టు వస్త్రం లాంటిది కనపడింది. పైన వేసుకునే బట్టే కదండి, ఏమన్నది? బంగారమా, వజ్రమా, వైడూర్యం, పైన వేసుకునే బట్ట. అది తెచ్చుకున్నాడు. ఆ రోజుల్లో బంగారానికి వెండికి అంత ఇప్పుడు ఈ రోజుల్లో గ్రామ్ బంగారం అంటే మనకి చాలా విలువైంది. ఆ రోజుల్లో కేజీలు ఉండేవి, అందరి దగ్గర ఉంటాయి, బంగారం ఎక్కువగా ఉండేది. అందుకని ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తు దేశం వచ్చినప్పుడు ఏం దోచుకొని వచ్చారు? బంగారం దోచుకొని వచ్చారు. వాళ్ళ దగ్గర ఎనఫ్ గోల్డ్ ఉంది. అయినా కానీ ఈ ఆకానికి ఎరికోలోకి వెళ్ళినప్పుడు కొన్ని చూసి ఆయన కన్ను గుట్టిందట. 7వ అధ్యాయం 21వ వచనం. 7:21 యెహోషువ గ్రంథం 7:21. దోపుడు సొమ్ములు అంటే ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? యెరికో మీదకి యుద్ధానికి వెళ్ళారు. అక్కడ దోపుడు సొమ్ము అంటే అర్థం ఏంటంటే అక్కడ పట్టుబడినటువంటి సొమ్ము. అసలు తెచ్చుకోవద్దని దేవుని యొక్క ఆజ్ఞ, కానీ ఇక్కడ వాక్యం ఉంటుంది దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి. ఇక జాగ్రత్తగా ఉండండి. నేను చూచి, ఎవరు చూచారు? ఇది ఆకాను. నేను చూచి, ప్రమాదకరం. చూసింది ఏమైంది? హృదయంలోకి ఇప్పుడు ఆశ పుట్టింది. చూచి తను ఏం చేశాడట? ఆశించి. ఈ చూడటం వల్లే సమస్యలన్నీ మొదలవుతాయి. ఏమన్నాడు? దాని మీద ఆశించి. ఏమన్నా ఆటోమేటిక్గా ఆశ్రయంగానే ఏమొచ్చేస్తుంది? హృదయంలోకి చెయ్యి పనిచేస్తుంది. మనం చూస్తాము, మన హృదయం ఆశపడుతుంది. పని ఎవరు చేయాలి? మన చెయ్యి. కాబట్టి ఆకాను విషయంలో పడిపోయింది ఎక్కడ అంటే, దాన్ని చూశాడు, బాగుందనుకున్నాడు, ఆశపడ్డాడు. ఇంకా ఆశపడిన తడవు దాన్ని దొంగిలించాడు, తీసుకొని అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఒక చిన్న పై వస్త్రం, కొద్దిగా వెండి, కొద్దిగా బంగారం తీసుకుంటే అదేమైనా పెద్ద తప్ప? అంత పెద్ద యుద్ధానికి వెళ్ళినప్పుడు, యెరికో పట్టణాన్ని పట్టుకున్నప్పుడు, అంత బలమైన గొడవలు గల పట్టణాన్ని జయించినప్పుడు దేవుడు అక్కడ దోపుడు సొమ్ము తెచ్చుకోవద్దు అని చెప్పాడు.
ఎవరూ తెచ్చుకోవాలా, ఏదో ఒకడే తెచ్చుకున్నాడు, అది కూడా పై షినారు వస్త్రం, కొద్దిగా వెండి బంగారం తెచ్చుకున్నాడు. ఇది కూడా పెద్ద నేరమా అంటే అది నేరమే అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చిన్నదే కదా అని చెప్పి ఆకాను 2 సరకులు ఏమో ఇంకా అది తెచ్చి ఇక్కడ తెచ్చేసేయి, షినారు వస్త్రం బంగారం వెండి తెచ్చి ఇక్కడ మోషే గారి దగ్గర ఎదురు పెట్టు అని చెప్పి అనలా దేవుడు. లేదంటే ఆకాన్ని ఒక వారం రోజులు పాలెం వెలుపులు ఉండు అని చెప్పి అనలా. ఆకానికి ఏ శిక్ష విధించాడంటే మరణ శిక్ష. హల్లెలూయా. ఏ శిక్ష పడింది? మరణ శిక్ష. చిన్నదే కదండి, నో కాంప్రమైజ్. పై వస్తున్నదే కదండి, నో కాంప్రమైజ్. చిన్న వెండి బంగారం, కొద్దిగా బంగారం, ఆ రోజుల్లో బంగారం 2 తులములు అంటే 50 తులాలు అంటే పెద్ద లెక్క కూడా కాదు. అందరి ఇంట్లో ఉంటాయి 50 తులాలు అంటే అంత పెద్ద లెక్క కాదు. అయినా కానీ దేవుడు అన్నాడు నో కాంప్రమైజ్. ఎందుకంటే ఆ చిన్నదైనా సరే ఆకాన్ని విడిచిపెట్టలేదు. ఆ చిన్న దాని వల్లనే ఇశ్రాయేలీయులు చనిపోయారు. ఆ చిన్న లోపం పాపం వల్లనే ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఓడిపోయారు. కాబట్టి దేవుడు అంటున్నాడు అది నీలోంచి తీసే. గలతీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో పౌలు అంటాడు, పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియే చేయను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయను. కాబట్టి కొద్దిగా పాపమే కదా అని చెప్పి ఇక్కడ దేవుడు ఒప్పుకోలా. ఏం జరిగింది దానికి ప్రతిఫలంగా అంటే ఏం జరిగింది? ఆకాను యొక్క కుటుంబము, ఆకాను యొక్క ఎద్దులు, ఆకాను యొక్క గాడిదలు ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకుని వెళ్ళారంటే ఒక లోయలోకి తీసుకుని వెళ్ళి రాళ్ళు వేసి వాళ్ళ మీద కొట్టి చంపేశారంట. ఆ పాపాన్ని పూర్తిగా ఆ ఇశ్రాయేలులోంచి దేవుడు కొట్టివేశాడు. చిన్నదే కదా అని చెప్పి క్షమించలేడు. చిన్నదే కదా అని చెప్పి మనం ప్రారంభిస్తే దేవుని అయిష్టంగా అది మారవచ్చు. అది మనల్ని గమ్యం చేరకుండా అడ్డుపడవచ్చు. కాబట్టి చిన్నదానికి ఎప్పుడు కూడా మనం ఆస్కారం ఇవ్వకూడదు. చిన్న ప్రార్థన చేయకుండా ఉంటే ఏమవుతుంది అని చెప్పి దానియేలు అనుకోలేదు. చిన్న కొద్దిగా మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తే ఏమవుతుంది అని చెప్పి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనుకోలేదు. రాజుగారు తినే భోజనమే కదండి, తింటే ఏమవుతుంది అని చెప్పి వాళ్ళు అనుకోలేదు. యోసేపు పోతీఫరు గృహంలో ఉన్నప్పుడు నన్ను ఎవరు చూడటం లేదు కదా, నేను ఒంటరిగా ఉన్నాను, బానిసను, వాళ్ళు చెప్పిన మాట వింటే ఏమవుతుంది అని చెప్పి పోతీఫరు భార్యకి లొంగిపోలేదు. ఎందుకంటే వాళ్ళు చిన్నది కదా అని చెప్పి కాంప్రమైజ్ అవల. ఆకాను చిన్న వస్తువే కదా అని చెప్పి తీసుకున్నాడు. ఏం జరిగింది అంటే మరణానికి గురయ్యాడు. మోషే గారికి కూడా చిన్న విషయం మీద శిక్ష పడింది తెలుసా. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో ఉన్నాడు, 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులతో పాటు నడిచాడు. ఆయన జీవితంలో దేవునితో నడిచిన భాగం కూడా ఉంది, సుదీర్ఘమైన భాగం ఉంది. దేవునితో నడిచిన భాగం, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి. ఇందాక మనం కీర్తనలు చదువుకున్నాం. ఆ మేఘము దిగి వచ్చినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి వ్యక్తి ఎవరు? మోషే. గొప్ప దైవజనుడు. కాబట్టి ఆయనకి బైబిల్ ఏమని పేరు ఉంది? దైవజనుడైన మోషే అని చెప్పి పిలుస్తాం. ఎందుకంటే ఆయన అంత గొప్ప దైవజనుడు. మోషే, అహరోన్ లాంటి వారు దేవునితో మాట్లాడారు. అంత గొప్ప సేవకుడు. ఎందుకండి కనానులో ప్రవేశించలేకపోయాడు? అక్కడ దాకా ఆరోగ్యంగా ఉన్నాడు కదా, 125 సంవత్సరాలు వచ్చినాయి ఎక్కడికి వెళ్ళేసరికి, యోర్దాను యువతలో ఉండేసరికి. కానీ ఎక్కడికి వెళ్ళలేదు, ఏ దేశంలో ప్రవేశించలేదు, కనానులో ప్రవేశించలా. దేవుని యొక్క మాట అంటుంది, మోషే నువ్వు కనానును చూస్తావు కానీ నీ కళ్ళతో ఆ దేశంలోకి నువ్వు ప్రవేశించలేవు. ఎదురుగా ఉన్న ఆ దేశాన్ని నువ్వు చూస్తావు కానీ ఆ దేశంలోకి నువ్వు వెళ్ళలేవు. ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా అంటే ఒక చిన్న తప్పు. ఏంటది? చిన్న తప్పు. సంఖ్యాకాండంలోకి వెళ్దాం ఒకసారి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం నుండి సమయం లేదు మనకి, కొద్దిగా చదువుతారా? లేదంటే 8, 10, 11 చదువుతారా? ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడు. ఒక నిమిషం నాన్న, ఏమన్నారు ఇక్కడ? బండతో మాట్లాడము. కాదేశు అనే ప్రాంతంలో, మోరీబా అనే దగ్గర, నిర్గమాకాండము 17వ అధ్యాయంలో కూడా ఇది కనపడుతుంది. అక్కడ కాదేశు ప్రాంతంలో దేవుడు వాళ్ళకి మంచినీళ్ళు అయిపోయినాయి, మాకు నీళ్ళు కావాలని నడుస్తూ ఉన్నప్పుడు
దేవుడు మోషేతో అంటూ ఉన్నారు, ఇదిగో నీ సమాజం ఎదుట నువ్వు ఆ బండతో ఏమన్నాడు దేవుడు, మాటలాడుము అని చెప్పి ఎవరికి చెప్పారు, మోషేకి. సరే, మోషే ఏం చేశాడు, 20:10 అధ్యాయం 10 వచ్చింది. ఒక నిమిషం అమ్మ, ఏమన్నాడట, ద్రోహులారా. ఎవరినట్టున్నాడు ద్రోహులని? ఎవరన్నాడు ద్రోహులని? ఇశ్రాయేలు ప్రజలు, తనతో పాటు ఉన్నటువంటి వారిని, తనతో పాటు 40 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నటువంటి వారిని ఎవరిని పిలిచాడు, ద్రోహులారా అని చెప్పి పిలిచాడు. దేవుడు చెప్పిన మాట ఏంటి, దేవుడు చెప్పిన పని ఏంటంటే ఆ బండ దగ్గరికి వెళ్ళి బండతో మాట్లాడు అని చెప్పినప్పుడు ఆ బండ దగ్గరికి పాపం ఈయనకి బాగా కోపంగా ఉంది. ఆ బండ దగ్గరికి తీసుకుని వచ్చాడు అందరినీ. ఇశ్రాయేల్ వాళ్ళు పోట్లాడినటువంటి విధానాన్ని బట్టి అంటున్నాడు, ఏమని, ద్రోహులారా, తన సహోదరుని ద్రోహి అన్నాడు. తన సహోదరుని ద్రోహి అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక మాట అంటారు, ఎవరైనా సహోదరుని ద్రోహి అంటే వాడు ఎక్కడ పడేస్తాడు, నిత్య అగ్నిగుండంలో పడవేయబడును అని చెప్పి మత్తయి సువార్త 5:22లో మనకు కనపడుతుంది. కాబట్టి నీ సహోదరుని నువ్వేమని పిలవకూడదు, నీ సహోదరుని నువ్వేమని పిలవకూడదు, ద్రోహి అని చెప్పి మనం పిలవకూడదు. అది ఎవరి ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. కాబట్టి దేవుడు మోషేకి చెప్పింది ఒకటైతే మోషే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమంటున్నాడంటే ద్రోహులారా అని పలికాడు. 11వ వచనం 20:11. కొట్టగా నీళ్ళు సమృద్ధిగా ప్రవహించు. సరే, ఇక్కడ మోషే ఆ బండ దగ్గరికి వెళ్ళి దేవుడు చేయమైన పని ఏంటంటే మాట్లాడు అని చెప్పినప్పుడు మోషే ఏం చేశాడు, 2 సార్లు దాన్ని కొట్టాడంట. అంటే ఇది కూడా దేనికి, ఆ కోపంలో. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఆయన అంతగా విసిగిచ్చారు కాబట్టి ఈ జనం దెబ్బ భరించుకోలేక ఆయన దేవుడు ఏదైతే చేయమన్నాడో అది మర్చిపోయి వాళ్ళని ద్రోహులారా అన్నాడు. తర్వాత ఆ బండతో మాట్లాడంటే బండను ఏం చేశారు, 2 సార్లు కొట్టాడట. అక్కడేం అవ్వలేదు, నీళ్ళు సమృద్ధిగా ప్రవహించును అనే వాక్యం సెలవిస్తుంది. చక్కగా అందరూ తాగారు, అంతా బాగానే ఉంది. కానీ ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు స్వయంగా చెబుతూ ఉన్నారు, 32వ అధ్యాయం 52వ వచనం. ద్వితీయోపదేశ కాండం 32 ఒక్క నిమిషం అందరూ తీయండి అమ్మా. 32:52 ద్వితీయోపదేశ కాండం. పై వచ్చిన కూడా చదువుతారు తల్లి. ఏలయనగా యాభై 52 వచ్చిన జాబ్ చూడండి. ఎక్కడ జరిగింది ఇది, కాదేశు దగ్గర జరిగింది. మనకి ద్వితీయోపదేశ కాండంలో కనపడుతుంది, సంఖ్యాకాండంలో కనపడుతుంది, నిర్గమాకాండంలో కూడా కనపడుతుంది. ఎదురుగా ఆ దేశమును చూచెదవు కానీ నీవు ప్రవేశింపు అన్న. ఏంటి ఇంత పని చేసి 40 సంవత్సరాలు కష్టపడి పనిచేసి 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అన్న మాటలన్నీ విని 40 సంవత్సరాలు అద్భుత కార్యాలు చేసి 40 సంవత్సరాలు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వాళ్ళందరినీ కూడా తీసుకొని నడిపించి ఆహారం మన్నా అన్నీ కూడా దేవుని ద్వారా ఏర్పాటు చేయించి ఎంత చేస్తే దేవుడు ఏమంటున్నాడంటే ఆ దేశమును చూచెదువు కానీ ఆ కనాను దేశంలోకి నువ్వు ప్రవేశింపో అన్నాడు. అయ్యా చిన్న తప్పే కదయ్యా, క్షమించేసా అంటే దేవుడు అన్నాడు నో. ఎందుకంటే ఆ చిన్నది కనానులోకి ప్రవేశించే అర్హతను మోషే కోల్పోయే విధంగా చేసింది. మీరు అనుకోవచ్చు, ఏమంటే మోషే గారు కోపంగా ఆయన బండ 2 సార్లు కొట్టాడు, కోపంగా ఇశ్రాయేలుని ద్రోహులారా అన్నాడు కాబట్టి కనాన్లోకి ప్రవేశించలేకపోయాడండి అని చెప్పి మీరు అనుకోవచ్చు. కాదు, మోషే గారు ఇంకొకసారి ఆయన చాలాసార్లు కోపడ్డాడు ఇశ్రాయేల్ని. కోపడలేదా? చూడండి, నిర్గమాకాండంలో చాలాసార్లు కోపడ్డాడు. కానీ ఈ విషయం మీద దేవుడు ఎందుకు చేశాడంటే ఈ విషయంలో ఉన్నటువంటి విషయం చిన్న తప్పే కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇశ్రాయేలుని ఏమనంటే ద్రోహులారా అని పిలుస్తూ తన బిడ్డలని దేవుడు ఏర్పరచుకున్న వారిని ఏమంటున్నాడు, ద్రోహులారా. మోషే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను తీసుకొని ఆ పర్వతం మీద నుంచి కిందకి దిగుతూ ఉన్నప్పుడు కింద గొప్ప అల్లరి జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా ఒక దూడని దేవుడిగా చేసుకొని పూజిస్తూ ఉన్నారు. అప్పుడు కూడా ఇశ్రాయేలీల మీద మోషే గారు కోపడ్డారు. తన చేతిలో ఉన్న 2 రాతి పలకలు ఏం చేసేటప్పుడు ఆయన ఇస్సిరి నేలకేసి కొట్టాడు. ఎట్లా కొట్టి ఏం చేశాడు, ఇస్సిరి నేలకేసి కొడితే ఏమైపోయినాయి, మొక్కలైపోయినాయి. దేవుడికి ఏం రావాలి, ఇప్పుడు కోపం రావాలి.
ఎందుకంటే ఆయన స్వయంగా చేవ్రాత, ఆయన స్వయంగా రాసి ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఏం చేశాడంటే మోషే కిందకు వచ్చి కోపంతో పగలగొట్టాడు. అక్కడ కోపంతో ఇశ్రాయేలీయులను చంపేశారు. ఆ ఎన్నోసార్లు పలు సందర్భాల్లో కోపడ్డాడు. కానీ ఆ కోపానికి ఈ కోపానికి ఉన్న తేడా ఏంటంటే అది దేవుని బట్టి కోపము, ఇది దేవుడు వద్దన్నా కానీ వచ్చిన కోపము. జాగ్రత్తగా వినండి. ఆత్మీయమైనటువంటి పౌరుషం ఉండాలి. ఏముండాలి? ఆత్మీయమైన పౌరుషం అంటే దేవుని గూర్చిన పౌరుషం ఉండాలి. మోషే అలనాడు రాతి పలకలు పగలగొట్టినప్పుడు దేనికోసం కోపం వచ్చిందంటే, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను తీసుకొని వస్తే ఈలోపే మీరు దేవుణ్ణి వదిలిపెట్టేశారా అని వాళ్ళ మీద కోపడ్డాడు. అది దేవునిని బట్టి వచ్చినటువంటి కోపం, దేవునిని గూర్చి వచ్చినటువంటి కోపం, దేవుని యొక్క కార్యాలను నిర్వర్తించాలి అని వచ్చినటువంటి కోపం. కాబట్టి పాస్టర్ గారు ఇప్పుడు అరిచారనుకోండి, 2 రకాలైన కోపాలు ఉంటాయి. ఒకటి, మేము అరిచేది సహజంగా మా వ్యక్తిగతంగా ఏదో ఉండి ఎవరిని అరవం. దేనికోసం అరుస్తాం, దేనికోసం సరి చేస్తారు సేవకులు అంటే దేవుని యొక్క కార్యక్రమం నిమిత్తం సరి చేస్తారు. హల్లెలూయా. కాబట్టి మోషే అలనాడు ఇశ్రాయేలీయుల్ని ఏమన్నా దేవుడు ఒప్పుకున్నాడు, కానీ కాదేశు దగ్గర ద్రోహులారా అంటే దేవుడు ఒప్పుకోలా. ద్వితీయోపదేశ కాండంలో మోషే స్వయంగా చెబుతున్నమాట, ఇదిగో దేవుడు ఇలా నాతో అన్నాడు, ఎదురుగా ఆ దేశమును చూచేదువు కానీ పాపం కొండెక్కి చూశాడు కనాను దేశాన్ని. ఇంక ఏడుపు ఒక్కడే తక్కువ మోషే గారికి. ఎందుకంటే ఇంత ప్రయాసపడి, ఇంత భక్తి చేసి, ఇన్ని సంవత్సరాలు సంఘానికి వెళ్ళి, ఇన్ని సంవత్సరాలు వాక్యం విని, ఇన్ని సంవత్సరాలు నేను దేవునికి కానుకలేసి, ఇన్ని సంవత్సరాలు అందరితో చక్కగా ఉండి ఏదో చిన్న తప్పు, చిన్న పాపం, చిన్న లోపం నాలో వచ్చి ఎక్కడికి వెళ్లకుండా చేస్తుందంటే కనానులో ప్రవేశించకుండా చేస్తుంది, పరలోక రాజ్యంలోకి వెళ్లకుండా చేస్తుంది. చిన్నది కదా అనే నిర్లక్ష్యం, చిన్నది కదా అనే తక్కువగా చూడటం, రాజీ పట్టడం కొన్ని సందర్భాల్లో ప్రమాదం. మోషే విషయంలో కోపం వచ్చింది, పలు సందర్భాల్లో మోషే కోపం వచ్చింది, కానీ అది దేవుణ్ణి బట్టి వచ్చినటువంటి కోపం. ఇక్కడ తన సహోదరులు ఏమంటున్నాడు మోషే అంటే, ద్రోహులారా అంటాన్ని బట్టి దేవుడు అన్నాడు, ఎక్కడికి ప్రవేశించవు? కానానులోకి ప్రవేశించవు. కాబట్టి చిన్న విషయాల్లో రాజీ పట్టం ఏం తీసుకొని వస్తుందంటే పెద్ద సమస్యను మనకి తీసుకొని వస్తుంది. అవ్వ చిన్న పొరపాటే చేసింది, కానీ ఏం ప్రవేశించిందంటే పాపం ప్రవేశించింది. ఏం తింది అవ్వ? తినవద్దన్న పండు తింది. ఆ పండు ఎవరు చేసింది? అది ఎవరు పెట్టారు అక్కడ చెట్టు? దేవుడే పెట్టాడు కదా. దేవుడు పెట్టకుండా ఉండొచ్చుగా, దేవుడే పెట్టాడు ఆ చెట్టు. పాపం ఆ సాతాను వచ్చింది, ఏదో మాయ చెప్పింది. అప్పటికి అవ్వకి అది చక్కగా తినడానికి బాగా కనువింపుగా కనపడింది, కోసుకొని తింది. ఏమంటే పండే కదని తింది, అట్టవాళ్ళు క్షమించండి అయ్యగారు అంటే దేవుడు ఏమన్నాడు? నో, ఎందుకంటే నేను చేయవద్దన్న పని నువ్వు చేసావు. అది చిన్న పని అయినా సరే ఏముంటుంది వాక్యం అంటే, నేను నిన్ను క్షమించను. సౌలు రాజుగా ఎన్నుకోబడ్డాడు. స్వల్ప అవిధేయత సౌలు తన రాజ్యాన్ని కోల్పోయాడు. దేవుని యొక్క ఆత్మను కూడా సౌలు కోల్పోయాడు. ఇలా ఎన్నో విషయాలు మనకు దైవ గ్రంథంలో కనపడుతూ ఉంటాయి. చిన్నది కదా అని చెప్పి మనం సర్దుకున్నాము అంటే అది మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే అంతానికి అది నడిపిస్తుంది. కాబట్టి చిన్నదే కదా అని చెప్పి దానియేలు సర్దుకుపోలేదు, షడ్రకు మేషకు అబేద్నెగోలు సర్దుకుపోలేదు, యోసేపు సర్దుకుపోలేదు. యోసేపు జీవితం పెద్ద మనకి ఒక సెమినార్ లాగా అవుతుంది. ఎందుకంటే ఎన్నో బలహీనతలు యోసేపుకి వచ్చినాయి, ఎన్నో సందర్భాల్లో ఎన్నో అవకాశాలు వచ్చినాయి. కానీ ఎక్కడ కూడా యోసేపు ఏం చేశాడంటే, నా పవిత్రతను నేను అపవిత్రపరచుకోలేను అన్నాడు. ఆ పని చేసి దేవునికి నేను అపవిత్రత, దేవుని యొక్క నామమునకు దోషం నేను తీసుకొని రాలేను అన్నాడు. క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని నమ్ముకున్నటువంటి వారు ఆ విధంగా జీవితాలు జీవించాలి. చిన్నది కదా అని చెప్పి వదిలేసామంటే అది రేపొద్దున పెద్దదై మన నెత్తి మీద కూర్చుంటుంది. కాబట్టి చిన్న విషయాల్లోనే జాగ్రత్త పడదాం. చిన్న విషయాల ద్వారానే మన ఆత్మీయ జీవితాలని కట్టుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. దయచేసి అందరూ